సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. నీ పాద పద్మాల చెంత నా శేష జీవిత కాలమంతా నీ పాద పద్మాల చెంత నా శేష జీవిత కాలమంతా జీవింపగా నన్ను చేయుమా. జీవింపగా నన్ను చేయుమా. దీవించి దరి చేర్చుమా. దీవించి దరి చేర్చుమా. దీవించి దివి చేర్చుమా. దీవించి దరి చేర్చుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. నాకెంతో ప్రియమైనది. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము సమర్పించబడుతుంది. శ్రీకాకుళం మేత్రాసనం, పాలకొండ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య పూజా బలి స్థిరనిధి దాతలు సారిక మరియమ్మ, నూకల జోడు జోజమ్మ మరియు ఈతలపాక అన్నమ్మ, జ్వాకిము కుటుంబ సభ్యులు కరోనా నుండి అనేక విపత్తుల నుండి కుటుంబ యావత్ మందిని కాచి కాపాడినందుకు, చేసిన అనేక మేళ్లకు కృతజ్ఞతగా ఆత్మీయ జీవితంలో అందరూ ఎదగాలని మరియు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి ఏర్వా అన్వితారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తల్లిదండ్రులు ఏర్వ జోజిరెడ్డి, సుజితారెడ్డి, అక్క దీక్షితారెడ్డి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనము యన్నం జోజమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శారదకు దేవుని చిత్తంలో వివాహం జరిగినందుకు మరియు మంచి జీవితాన్ని ప్రసాదించమని, ప్రజక్తకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనము ఊకల్ విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఫాదర్ గోప్ థామస్ రెడ్డి గారికి దేవుని దీవెనలు,
ఆయురారోగ్యములు దయచేయమని గోపు లూర్దు మర్రెడ్డి, శ్రీవమ్మ, విక్రమ్ రెడ్డి, సునంద, వినయ్, శోభ, స్టెపానీ, అబిగేలు, స్నేహాల్ రెడ్డి, ఆర్యన్ పీటర్, సుశాంతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెర్హంపూర్ మేత్రాసనం, గొన్పూర్ విచారణ, ఒడిస్సా, జాన్ జైన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, మైమా రోజ్ జనక 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, తిమ్మాపూర్ విచారణ, 14వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తిరుమల రెడ్డి, ఫాతిమర్ రెడ్డి, అర్చన దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, హుజూర్ నగర్ విచారణ, కోయ ఫిలిప్ ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోయ నిర్మల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనము, సెయింట్ జోసెఫ్ కెథీడ్రల్ కీర్తిశేషులు బందెల పీటరు మరియు బందెల ప్రేమ్ కుమార్ గార్ల వర్ధన్ సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని బందెల రోజులీనా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశంతో పాటు మన ఉద్దేశంలో కూడా జోడించి ఈ పూజా బలిని సమర్పించుదాము. వీరందరి కోసము మరియు ప్రత్యేక దీవెనలు మనకు కూడా ప్రసాదించమని వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు పాపానికి ఆకర్షితుడు కావడానికి కారణం ఈ లోకంలో ఉన్న వస్తువులు మరియు సైతాను శోధనలకు బానిసై పలు విధాలైన పాపాలను ప్రతినిత్యము ప్రతిరోజు చేయుచున్నారు. కావున మనము ఈనాడు మొదటి పఠనంలో వినబోతున్నట్లు ఈ ప్రపంచమును ఈ లోకమును మీరు ప్రేమించరాదు. మనము ప్రేమించినట్లయితే పాపానికి దాసోహమవుతాము. అందుకే ఈ లోకములో ఉన్న వస్తువులన్నీ కూడా అవి శాశ్వతం కాదు. అందుకే వాటిపైన మనసును కేంద్రీకరించక నిత్యము మనం జీవించబోయే పరలోకం పైన, పరలోక వస్తువులపైన, పరలోక తలంపులపైన మన మనస్సును కేంద్రీకరించాలి. మన సమయంను వాటి కోసము మనము హెచ్చించాలి. అందుకే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనలందరినీ రక్షించడానికి. ప్రభు రక్షకుడు, ఆయన మంచివాడు, నమ్మదగినవాడు. కావున ఆయన అందరికీ తన రక్షణను సమృద్ధిగా ప్రసాదించును. అందరి పాపములను ఆయన తుడిచివేయును, మనల్ని రక్షించును. కావున అందరము కూడా విశ్వాసములో ఎదిగి దేవుని వాక్యములో నిలిచి సైతానుపైన విజయాలను సాధించి పవిత్రంగా జీవించి ఆ రక్షణను అనుభవించి ఆ రక్షణ ఇచ్చే ఆనందాన్ని ఇతరులతో పంచుకునే భాగ్యాన్ని మనకి ప్రసాదించమని ఈ పూజా బలిలో మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ ఇప్పుడు మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. గ్లోరియా, 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపి మనవినాలకింపుము, మా మనవినాలకింపుము. గ్లోరియా, 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 గ్లోరియా. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరుమని మిమ్మును వేడుచున్నాము. మీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. ఆమేన్, 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 ఆమేన్.
స్తుతించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ముక్తి భాగ్యమును కాంచు ప్రజలందరికీ శరీరధారి అయిన మీ కుమారుని జననమును నూతనత్వమును పాప పరిహారమును దయచేసినది. పాపపు కాడి క్రింద బంధింపబడి ఉన్న మమ్ము ఈ జన్మోత్సవము పాపదాస విముక్తులను గావించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవగును. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు. నా చిన్ని బిడ్డలారా, క్రీస్తు నామము వలన మీ పాపములు క్షమించబడినవి కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడుగు వానిని మీరు ఎరుగుదురు కాన మీకు వ్రాయుచున్నాను. యువకులారా, దుష్టుని మీరు ఓడించుటే మీకు వ్రాయుచున్నాను. బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను. యువకులారా, మీరు బలవంతులకుట చేత దేవుని వాక్కు మీ యందు నిలిచియుండుట చేత దుష్టుని మీరు జయించి ఉండుట చేతను మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో లేదు. ఈ లోకంలో ఉన్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందలి అహంభావము. ఇవి తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీయు ప్రాపంచికములే. ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. సకల జాతులకు చెందిన నిఖిల వంశజులారా, మీరు ప్రభువును వినుతింపుడు. కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడుడు. ప్రభువు మహిమాన్విత నామమును స్తుతింపుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. సమర్పణతో ఆయన దేవాలయంలోనికి రండు. పవిత్ర వస్త్రములు దాల్చి ప్రభువును ఆరాధింపుడు. విశ్వధాత్రి అతన్ని గూచి గడగడా వణుకుము. ఆకాశము ఆనందించుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రభువు రాజు ఆయన నేలను కదలకుండునట్లు భద్రపరచెను. ఆయన న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పెను. మీరు అన్య జాతులతో నడువును. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం,
క్షణం. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా. నీ వాక్యానుసారము జీవించెదా. నీ వాక్యానుసారము జీవించెదా. నీ ఘన కీర్తిని వివరించెదా. నీ ఘన కీర్తిని వివరించెదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు 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 యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 2 వచనములు 36 నుంచి 40 వరకు. అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు పన్నానేరు పుత్రిక. ఆమె కడు రుద్దురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థన చేయుచు రేయింబవలు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతంలోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢాకారుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దైవభక్తులు, ప్రవక్తలు, దైవభీతి గలవారు, దేవుని మార్గంలో నడుచువారు చేయు ప్రార్థనలను భగవంతుడు ఎలా ఆలకించి వారికి సకాలంలో సమాధానమిస్తారో కొన్ని ఉదాహరణలు మనము బైబిల్ నుంచి చదివి ధ్యానించుదాము. మొదటగా ఏలియా ప్రవక్త ఆహాపు రాజు వద్దకు వస్తాడు. దీనిని మనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో చదువుతాము. వచ్చి, నేను ఇజ్రాయేలు దేవుడైన యావేను కొలుసు భక్తుడను. నేను చెప్పినది వినుము. నేను ఆజ్ఞాపిస్తేనే ఇక్కడ ఈ దేశంలో వర్షము కానీ మరియు మంచు కానీ కురుస్తుందని చెప్పాడు. అప్పుడు కరువు సంభవించినప్పుడు ఈ యొక్క సన్నివేశాన్ని ఆయన రాజుకు గుర్తు చేశాడు. తరువాత దేవుని యొక్క స్వరము ఏలియా ప్రవక్తకు వినిపించి, నీవు వెళ్ళి రాజుకి మరలా చెప్పుము, నేను త్వరలో వర్షమును కురిపించెదను అని. ఏలియా ప్రవక్త వెళ్ళి
దీనిని అందజేసి ఆయన తన సేవకునితో నేను ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అని వెళ్ళి మోకరించి ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు. అప్పుడే ఆకాశం నుంచి వాన వర్షము కురిసి అక్కడ ఉన్న కరువును తీసివేసి పైరు పంటలు సమృద్ధిగా పండటానికి ఉపయోగపడింది. భక్తిమంతుడు నీతిపరుడైన ఏలియా ప్రార్థనను భగవంతుడు ఆలకించాడు. అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తీసివేశాడు. కావున అందరూ కూడా ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. మంచి జీవితాన్ని జీవించి ప్రార్థిస్తే మీ ప్రార్థనలు పరలోకానికి వెళుతాయి అని దీని ద్వారా మనందరం కూడా తెలుసుకోవచ్చు. మరి అదేవిధంగా ఎలీషా ప్రవక్త ఆయన ప్రవచనాలు పలుకుతూ ఉన్నాడు. సిరియా రాజు ఇజ్రాయెల్పై యుద్ధం చేస్తున్నప్పుడు సిరియా రాజు సైన్యం బలవంతమైంది, శక్తివంతమైంది. అయినా కూడా ఈ ఇజ్రాయెలు వారిని ఓడిస్తూ ఉన్నారు. నేను పన్నిన పన్నాగాలన్నీ కూడా వారికి ముందుగానే తెలిసి వారు యుద్ధానికి తయారవుతున్నారని ఆయన తన సేవకులతో కనుక్కొని, ఇది ఎవరి ద్వారా జరుగుతుందంటే ఎలీషా అనే భక్తుడు ప్రవక్త నీవు వేసిన ప్రణాళికలు ముందుగానే తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారని తెలియజేశారు. అందుకై ఆయన ఎక్కడ ఉన్నాడో మీరు వెళ్ళి కనుక్కొని రండని పంపారు. అప్పుడు ఆయన గోతాను అనే ప్లేస్లో ఉన్నాడు, ఆ చిన్న నగరము. అప్పుడు రథాలను, గుర్రాలను, సైన్యాలను పంపి ఆ నగరాన్ని చుట్టుముట్టించారు. అప్పుడు ఎలీషా ప్రవక్త సేవకుడు ఉదయాన్నే చూడగానే భయపడిపోయాడు. చుట్టూ గుర్రాలు, రథాలు, సైనికులు. అప్పుడు ఎలీషాతో అంటాడు, మనము చనిపోతున్నామేమో, మనల్ని కాపాడేది ఎవరు అనగానే ఎలీషా భయమిచ్చారు. భయపడవలదు, వారికంటే మన సైన్యమే ఎక్కువగా ఉంది అని చెప్పి ఆయన ప్రార్థించాడు. దేవా, ఈ మా సేవకునికి కనువిప్పును కలిగించుము, ఇతనికి ఈ దృష్టిని దయచేయమని ప్రార్థించారు. వెంటనే సేవకుడు చూశాడు, అక్కడ ఉన్న సైన్యాల కంటే వీరి సైన్యమే ఎక్కువగా ఉంది అని ఆయన గ్రహించి ఆ దానిలో విజయాన్ని వీరే సాధించారు. తర్వాత ఎలీషా ప్రార్థించగానే ఆ శత్రువుల సైన్యానికి అందరికి కూడా ఆ అంధకారం అనేది కలిగింది. అందరూ కూడా గుడ్డివారు అయిపోయి విజయాన్ని సాధించారు. సో ఈ విధంగా ఎలీషా ప్రార్థించగా సర్వేశ్వరుడు పరలోకము నుంచి ఆయన ప్రార్థనను ఆలకించి శత్రువులను నాశనం చేసి వారికి విజయాన్ని ప్రసాదించి వారిని తన సంరక్షణలో ఉంచుకున్నారు. మరి మనందరం కూడా మనకి రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎలా ప్రార్థిస్తున్నాము, మనకి సమాధానం అనేది దొరుకుతుందా అని అందరం కూడా ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మరి మనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి కూడా చదువుతూ ఉంటాము. నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వచ్చింది. ఆ కల ద్వారా అతడు కలత చెందాడు. అతనికి నిద్ర అనేది పట్టడం లేదు. అతనిలో కొంచెం భయం అనేది కలిగింది. తన రాజ్యంలో ఉన్న చాలా ఇంద్రజాలకులు కానీ, జ్యోతిష్కులు కానీ, కుల్దీలు కానీ అందరినీ పిలిచి ఈ కల యొక్క అర్థం ఏమిటి, ఇది నన్ను కలవరపెడుతున్నది అని అడిగితే వాళ్ళందరూ కూడా కొన్ని రోజులు, కొన్ని నెలలు సమయాన్ని తీసుకొని చూశారు, కానీ వారు ఆ కళను వివరించలేకపోయారు. అప్పుడు చివరికి వాళ్ళు ఏం చెప్తారు, ఈ కళను అర్థవంతంగా వివరించాలంటే దేవదూతలే కానీ మానవులతో సాధ్యము కాదు అని. ఆయన కోపోద్రిక్తుడై ఆ బాబిలోను నగరంలో ఉన్న అక్కడ ఉన్న వారందరి జ్ఞానులను చంపేయవలసిందిగా ఆయన ఆజ్ఞాపించాడు. వాళ్ళు చంపబడ్డారు. ఈ వార్త కూడా ఈ మన దానియేలుకి ఆయన మిత్రులకు తెలిసి వాళ్ళు కూడా కలత చెంది చివరికి దానియేలు వెళ్ళి అక్కడ అడిగాడు రాజుగారి సమక్షంలో, నాకు కొంత సమయం ఇస్తే నేను
ఈ కళకు పరిష్కారాన్ని వివరాన్ని కనుక్కుంటాను అని కొంత సమయాన్ని తీసుకొని తన స్నేహితుల దగ్గరికి వచ్చి ఈ విధంగా తెలియజేశాడు. సర్వశక్తిగల సర్వేశ్వరుని మనము ప్రార్థించుదము. మనపై దయచూపి ఈ కళ యొక్క రహస్యాన్ని మనకు చూపమని ప్రార్థించుదామని ఆ ముగ్గురు దానియేలు కలిసి ప్రార్థన చేస్తే అదే రాత్రి దేవదూత అగిపించి ఆ కళ యొక్క రహస్యాన్ని ఆ దానియేలుకు చెప్పారు. దానియేలు వెళ్ళి రాజుకు వివరించారు. ఈ విధంగా వాళ్ళు మిగతా వాళ్ళు రక్షించబడ్డారు. అంటే విశ్వాసంతో భక్తితో భగవంతుని ఎడల ప్రేమను కలిగి ప్రార్థిస్తే భగవంతుడు ఏ విధంగా రక్షిస్తారో దీని ద్వారా మనందరికి కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, హేరోదు అగ్రిప పేతురు గారిని బంధించి చెరసాలలో వేశారు, కావలి వారిని ఉంచారు. మరి అప్పుడు ఏమని జరిగింది? అక్కడ ఉన్న ప్రథమ సంఘము దినము రాత్రి రేయింబవళ్ళు వాళ్ళు ప్రార్థనలో మునిగి ఆ పేతురు గారి విడుదల కోసమై ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రార్థన ఫలితమేమో కానీ దైవదూత అక్కడికి వచ్చి ఆ దేవదూత అక్కడికి రాగానే అక్కడ ఉన్న ఆ రూము ఆ సెల్ అంతా కూడా కాంతివంతమైంది. దేవదూత పేతురు గారిని తట్టి లెమ్ము అని, చెప్పులు వేసుకో, నీ నడుముకు పట్టీ కట్టుకో, నీ వస్త్రాన్ని తీసుకో అని చెప్పగానే అతడు ఆజ్ఞాపించాడు. దేవదూత అలా చెప్తూ ఉన్నప్పుడే అతనికున్న సంకెళ్ళు పడిపోయాయి. తర్వాత సైనికుల మధ్య నుండి సేవకుల మధ్య నుంచి దేవదూత పీటర్ గారు బయటికి వచ్చారు, స్వతంత్రులయ్యారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనకు అంత శక్తి ఉంది. ప్రార్థన ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతుంది, పరలోకం నుంచి దీవెనలు కురిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రార్థించాలి ప్రతినిత్యము అని క్రీస్తు ప్రభు మనకి ఉదాహరణలు ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు ఉదయాన్నే లేచి చీకటిగా ఉన్నా కూడా ఒంటరి ప్రదేశానికి వెళ్ళి ప్రార్థనలో గడిపారు. మరి క్రీస్తు ప్రభు చుట్టూ ఉన్న గొప్ప జన సమూహాన్ని ఆ ప్రభు పంపివేసి కొండని ఎక్కి ఏకాంతంగా సాయంత్రం వరకు ప్రార్థన చేశారు. మరి క్రీస్తు ప్రభు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు వచ్చి మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించండి. ఏలైనా యోహాను గారు కూడా తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు అనగానే క్రీస్తు ప్రభు వారి విన్నపాన్ని గైకొని పరలోక ప్రార్థనను నేర్పారు. దానిని మనం ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాము. మరియు క్రీస్తు ప్రభు వాళ్ళందరినీ పంపివేసి కొండని ఎక్కి రాత్రంతా కూడా ప్రార్థించారు, తన శిష్యులను ఎన్నుకున్నారు. కావున క్రీస్తు ప్రభు కూడా ఎంతో ప్రార్థనకి ప్రాముఖ్యతని ఇచ్చారు, సమయాన్ని కనుక్కున్నారు. దీని ద్వారా మనమందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయము సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ అందరూ ప్రార్థన చేయాలి అని మనము భావించాలి. కావున ఈనాడు మనము సువిశేషంలో విన్న ఆమె ప్రాపెటెస్ అంటారు, ప్రవక్తి అన్న, ఎప్పుడు కూడా దేవాలయంలో ఉండి ప్రార్థిస్తూ ఉపవాసాలుంటూ త్యాగం చేస్తూ ధర్మక్రియలు చేస్తూ రక్షకుని కోసము నిరీక్షించింది. ఆ రక్షకును చూసే భాగ్యాన్ని ఆమెకు దేవుడు ప్రసాదించారు. ఆమె భక్తి ద్వారా, ఆమె ప్రార్థన ద్వారా ఆమె దేవుని స్తుతించి ఆ బాలను గురించి అందరికీ తెలియజేసింది. మరి మీ కుటుంబాలు కూడా దీవించబడాలి అంటే, రక్షణ పొందాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మీ సమయాన్ని హెచ్చించాలి. మిగతా విషయాలను పక్కన పెట్టి ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఇప్పుడు మనం విన్న బైబిల్ అన్నీ, ఈ కథలన్నీ కూడా, ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా మరి చివరికి క్రీస్తు ప్రభువే సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ప్రజలకు ఆయన ఎంతో దోహదపడ్డారు. అందరికి కూడా కావలసిన స్వస్థతను కానీ ఆశీర్వాదాలు కానీ ప్రార్థన ద్వారా ప్రసాదించారు. కావున ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా మీరు ప్రయాసపడండి. కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము.
మనము అది చూడడం లేదు ఈనాటి సమాజంలో, సంఘంలో. కావున ఈనాటి పట్టణాలు కానీ, ప్రవక్తి అన్నమ్మ గారు కానీ, మరియు అటు ఎలీషా ప్రవక్త, ఎలైజా ప్రవక్త, మరియు దానియేలు, పేతురు గారి సంఘటన, ఇవన్నీ కూడా మనకేం చెప్తున్నాయంటే ప్రార్థన ముఖ్యము, ప్రార్థన విడవరాదు, ప్రార్థనకు శక్తి ఉంది, మనల్ని మారుస్తుంది, మనకు ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. కాబట్టి ఇలాంటి భాగ్యాన్ని, వరాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. దేవా స్వీకరించుమా మా దీన కానుకలన్, ప్రభువా ప్రణమిల్లి అర్పింతుము నీ దివ్య సన్నిధిలో. దేవా అప్పద్రాక్ష సంగమం వలె నీలో మేము ఐక్యము చేసేదన్ మా సర్వమును. అప్పద్రాక్ష సంగమం వలె నీలో మేము ఐక్యము చేసేదం మా సర్వమును. అమరమైన నీదు ప్రేమలు మేము సంగమమై, అమరమైన నీదు ప్రేమలు మేము సంగమమై అర్పించెదము మాదు తనువు మనసు. దేవా స్వీకరించుమా మా దీన కానుకలన్. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించే ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలు సమర్పించు ఈ అర్పణమును కరుణతో స్వీకరించుము. మా భక్తి విశ్వాసముల ద్వారా మేము ప్రకటించు క్రీస్తును ఈ పరమరహస్యముల ద్వారా ఆహారముగా స్వీకరించి సంతసింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యం ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుతున్నాము.
అతని ద్వారా అగోచరమైన వస్తువులపైన ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతోనూ పరలోకమరితో నేకమై మహిమ గీతంతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణములు స్మరించుచు వారు మరల వెంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పరగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభకును మీ సేవలకు మా ప్రాంతీయ జగద్గురును మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందు దురపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, 4 దశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించి సేవించే భాగ్యాన్ని పరలోక ప్రార్థన ద్వారా మనందరికీ ప్రసాదించమని వేడుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన
మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగములు జీవించి పరిపాలించువారా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను. మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్యజీవమును కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారముందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా, నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే. నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే. ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా, ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నన్ను భుజించువారు నిత్య జీవము పొందును. నన్ను భుజించువారు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజ్యం ఈ విందు. రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. నా జీవాహారం నీవే యేసయ్యా, నా
గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తు ప్రక్కల నుండి కార్బడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనలను ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. అతని పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహము పరంపరంగా పొంది ఉన్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఈ పరవిందులో పాల్గొని సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలము మా హృదయములను ప్రభావితము చేసి మా యందు సత్ఫలితమును వసగునుగాక. మేము భుజించిన క్రీస్తును పోలి మేము కూడా రూపాంతరమును చెందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇమ్మానుయేలు దేవుడా, మమ్ము రక్షించే యేసువా, బాలయేసువా, మా బంగారు యేసువా, చిన్నారి యేసువా, చిరునవ్వుల యేసువా, లాలిజో జో లాలిజో లాలిజో జో లాలిజో లాలిజో జో లాలిజో లాలిజో జో లాలిజో. ఇమ్మానుయేలు దేవుడా, మమ్ము రక్షించే యేసువా, బాలయేసువా, మా బంగారు యేసువా, చిన్నారి యేసువా,